మన మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి మంచి ఆత్మీయత కలిగి పరిశుద్ధాత్మతో పైనుంచి కింద దాకా నింపబడి పొర్లిపోతున్న దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అఫీషియల్గా మీకు కొన్ని ప్రోత్సాహకరమైన మాటలు చెప్పడానికి వచ్చాడు. మరి వినటానికి మీరు ఆయన చూసి ఇష్టపడితే ఆయన చెప్పడానికి ఇష్టపడతాడు. మరి ఒకసారి వస్తాడు. ఈయన గారి పేరు పాస్టర్ లోకాన్సారి గారు. పరిశుద్ధాత్మతో నింపబడి పొర్లిపోతున్నాడు. ఓకేనా? ప్రోత్సాహకరమైన 4 మాటలు అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో ఒకసారి అందరం చేద్దాం. హల్లెలూయా. ఉదయకాల సమయంలో సమకూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రీతిగా మీ మధ్యలో నిలిచి మరొకసారి దేవుని వాక్యాన్ని పంచుకునేదానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి దైవజనులు కూడా ప్రత్యేకమైన వందనాలు. చాలా మంచి అవకాశాన్ని నాకు అనుగ్రహించారు. మరి గడిచిన దినాల్లో నేను చాలా ప్రసంగాలు ఇక్కడ నిలబడి చేశాను, ఆయా ప్రాంతాల్లో కూడా నిలబడి చేశాను. అయితే ఈ మధ్య నాకు కొన్ని ప్రత్యక్షతలు దేవుడు బయలుపరిచాడు. ఏ పొద్దు ఆ పాత చింతకాయ పచ్చడి అన్నట్టుగా ఆ పాత తరపు భక్తి చేసి చేసి ఇని పెద్ద ఇంపుగా అనిపించలేదు. రాత్రి దేవుడి దగ్గర కూర్చొని ఏంటి ప్రభా అంటే, మరి ప్రత్యక్షతలు అందినాయి, అవి ఎక్కడి నుంచి అందినాయో తర్వాత సంగతి, కానీ నాకు ఇష్టమైన ప్రత్యక్షతలు అందినాయి. బాగా మనసుకి బాగా అనిపించినాయి, మంచిగా బాగా పాటించవచ్చు అన్న ప్రత్యక్షతలు అందినాయి. ఏమనిపించిందంటే, మనం ఏం వింటున్నామంటే ట్రెండ్ని ఫాలో అవ్వకూడదు, ట్రెండ్ని సెట్ చేయాలి, సాక్ష్యాన్ని లక్ష్య పెట్టాలి. మనం ట్రెండ్ని ఫాలో అవ్వకూడదు, సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి, మంచిగా బ్రతకాలి, అందరి ఎదుట నీతి నియమాలతో వస్త్రధారణ అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి, అందరూ మనల్ని చూసినప్పుడు దేవుని సంబంధి అనుకోవాలి, కాబట్టి మనం మంచిగా బ్రతకాలి, మన కోరికలు చంపుకోవాలి, నీతి నియమాలతో బ్రతకాలి, బ్రతికుండి కూడా సచిన శవంలాగా ఎన్ని కోరికలు చంపుకొని మనుషుల ముందు తిరుగుతూ ఉండాలి. పాత తర భక్తులు అలా చేశారు. ఇవన్నీ కాదు, మన ఇష్టం వచ్చినట్టు బ్రతికితే చాలు. బాప్తీసం ఒకటి పొందాంగా, క్రీస్తునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. బాప్తీసం పొందేసాం, ఇక మన ఇష్టం వచ్చినట్లు బ్రతకవచ్చు. కొంచెం కార్డ్లెస్ మైక్ ఏమైనా ఇస్తారా వాళ్ళకి? దీని మీద మీ అభిప్రాయం చెప్తే తర్వాత ప్రసంగం కంటిన్యూ చేద్దాం. కూర్చున్న వాళ్ళల్లో ఒక్కొక్కరు అభిప్రాయం తీసుకుందాం. ఇప్పుడు పాస్టర్ గారు ఆత్మాభిషేకంతో నింపబడి పొంగి పొర్లిపోతున్నాడు అని చెప్పే కదా, మీరేమంటారు? ఈ ప్రసంగాన్ని ఆమోదిస్తారా? ఆయనని దైవజనుడిగా మీరు అంగీకరిస్తారా? చెప్పండి. ఏం తమ్ముడు, నీ అభిప్రాయం ఏంటి? ఇలాంటిది ఒప్పుకోమన్నా, కుదరదు, అస్సలు కుదరదండి. ఆయన సేవకుడు అంటే ఒప్పుకోలేవా? ఆయన హల్లెలూయా చెప్పాడుగా, బాప్తీసం పొందాడు, సేవ చేస్తున్నాడు. అయినా ఏం కనపడట్లా నీకు అక్కడ? ఆయన ఏంటంటే మామూలుగా బాప్తీసం తీసుకుంటే సరిపోద్ది అన్న ఉద్దేశం చెప్పారు, కానీ నిజంగా ఎలా జీవించాలన్న ఉద్దేశం ఇష్టానుసారం చెప్పారు. కాబట్టి అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదన్నది బైబిల్ అనుకూలమైన మాట మాత్రం కాదండి. పాత చింతకాయ పచ్చడి భక్తి జీవితావేమయ్యా? మన ఇష్టం. ఏమైంది? సాక్ష్యం సంకనాగిపోతే మనకేందంట? అది రాంగ్ కదన్న. ఎవరు ఏమై నాశనం అయిపోతే మనకేందంట? అలా అయితే యేసుప్రభు వచ్చింది. ఎవడి కోసం మనం బతకాలి? మనం దేవుడిని నమ్ముకున్నాం, మనం బాప్తీసం పొందాం, చాలు. ఎవరు ఎట్ట సస్తే మనకెందుకు? మన ఇష్టం. ఎంత అద్భుతంగా ఉంది. ఇట్లా ఉండాలా? అంతే కదా తమ్ముడు? కాదా? కాదన్న. లేడీస్కి ఇద్దాం, వాళ్ళు ఏమంటారు చూద్దాం. సాక్ష్యం ఎవరికి కావాలండి? ఒక నూతన ప్రత్యక్షత తీసుకొని వచ్చాడు దైవజనుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడై. గెటప్ చూడండి. చెప్పు తల్లి, నీ అభిప్రాయం ఏంటి? ఒప్పుకుంటారా? ఒప్పుకోమండి. ఏ ఆయన తీరే అసలు ఆ విధానంగా లేదు. అవునా? ఆయన తీరే దైవజనుడి విధానంగా లేదు. అంటే అలా ఉన్న మనిషి వాక్యం చూసి తినబుద్ధి అయిద్దా? తినబుద్ధి కదా. అందుకే మిమ్మల్ని పాత చింతకాయ పచ్చడి అంటుంది. ట్రెండ్ తెలియదు, ఏం లేదు. ఒకప్పుడు
ఎడ్ల బండి మీద పోయేవాళ్ళు ఆ. పాత తరపు భక్తులు. ఇప్పుడు కార్లు వెళ్ళట్లా? వెళ్తున్నారు. కారులో వెళ్ళే పాస్టర్లు కాదంటారా మీరు? అది ఒకప్పుడు ఎడ్ల బండి మీద ప్రయాణం చేసేవాళ్ళు ఇప్పుడు కారులో వెళ్తున్నారు. కారులో వెళ్తే పాస్టర్ కాదా? అప్పుడు పాస్టరే. వైట్ బట్టలు వేసుకున్నారు, ఇప్పుడు కొంచెం మోడల్ ట్రెండ్. అంతే. తప్పేముంది? ఆ? అయినా మీ అభిప్రాయంతో ఆయనకి ఎందుకు చెప్పండి. అది నాకెందుకు, అసలు మీ ఇష్టాలతో మీరేమనుకుంటే నాకెందుకు? నేను చెప్పేది ఏంటో నోరు మూసుకొని పోవడం. వెళ్ళిపోవటం అంతే. మీరు ఏమనుకుంటే మాకెందుకండి? అది మీరు ఎట్లా తగలబడితే మాకెందుకు? మీ అభిప్రాయాలు ఎందుకు, మీరేమైపోతే నాకెందుకు? నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా. అని మీరు అనుకుంటే అది ప్రజావళి విశ్వసించరండి. సువార్త చెప్పుకుంటా పోతే వాళ్ళు రక్షణ అంతే. పొందుతారు. ఇక మనం ఎట్టుండాలి అని ఆశలు కోరికలన్నీ చంపేసుకొని మనం ఏదో బిగబట్టుకొని అన్నిటినీ చంపుకొని యవన కోరికలు చంపుకొని ఇష్టం వచ్చినట్టుగా జీవించకుండా ఏంది పెద్ద ఆకలా? నమ్మి బాప్తిసం పొందువాడు రక్షణ పొందుతాడు. అయిపోయింది. నమ్మి బాప్తీసం పొందితే అయిపోయింది. ఎవడు ఎట్ట చేస్తే మనకి ఎందుకు? మనం అట్టుండాలి ఇట్టుండాలి పొద్దుగూగులు ఇదేగా. అవునా? చిరాకేలా? తల్లి అభిప్రాయం అదంట. ఇంకెవరన్నా మాట్లాడతారా బాబు? దా నిలబడి రెడీ. తప్పకుండా సమయం ఇస్తారా? మాట్లాడండి. మాస్టర్ గారికి ఆయన ఏం చెప్తాడు 2 ముక్కలు విందాం. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్. ఉన్నటువంటి గ్రేట్ పీపుల్ అందరూ కూడాను మొట్టమొదటిగా మనకు మొదటి నుంచి కూడా చూసుకుంటే కనుక పరిస్థితులు కొంచెం తేడాగా ఉంటుంది. మన మనసుకి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితికి కూడా ఏం పర్లేదు, ఉంది లైన్లో ఉంది. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితికి కూడాను ఈ కుర్రోడు రావటంతోనే మనకు కనిపించినటువంటి వ్యవహారం మాత్రమే చూసాం. వాని యొక్క హృదయాన్ని మనము ఆలోచించామా? ఆకారాన్ని బట్టి మనిషిని ఎప్పుడూ కూడా జడ్జిమెంట్ అనేటటువంటిది రాకూడదు. అయితే ఒక విషయం, అలనాడు షేక్స్పియర్ కూడాను మెంటలోడిగానే వచ్చాడు. చూసినటువంటి వాళ్ళందరూ కూడాను మెంటలోడిగానే సృష్టించారు. కానీ అతని యొక్క మనసులో ఉన్నటువంటి వ్యక్తిత్వము, మనసులో ఉన్నటువంటి మాట మాత్రము గ్రహించినటువంటి వాళ్ళు కాదు. అలా మెంటలోడిగానే రాసినటువంటి రాతలన్నీ కూడాను ఒక రకంగా ఆలోచించారు. కానీ అతడు చనిపోయిన తర్వాత అతని యొక్క వ్యక్తిత్వము, అతని యొక్క మాటలు, అతని యొక్క చేష్టలన్నీ కూడాను గ్రేట్ పర్సనాలిటీగా సృష్టించబడ్డాయి. అదే రకంగా మన జీసస్ కూడాను అలనాడు ఎవరో కూడా సృష్టించలే. ఎప్పుడైతే గనక ఉన్నటువంటి అద్భుతాలు చూశారు అప్పటి నుంచే గ్రహించారు. కానీ అంతకుముందు మాత్రం అతని యొక్క వ్యక్తిత్వాన్ని గ్రహించినటువంటి వ్యవహారం మాత్రం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్ గారు. సరే, తమ్ముడు ఏదో మాట్లాడతాడు. తమ్ముడు మాట కూడా విందాం. ఆయన మీద అభిప్రాయం అది నాకు తెలిసినంత వరకు, ఆ దేవుడు ఇచ్చినంత వరకు అది లోకాకర్షణే అనుకుంటున్నాను. కరెక్ట్ కాదంటావా? పరిశుద్ధుడు కాదనుకుంటున్నాను. ఎందుకంటే ఏమన్నాడు, నరుడు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. హృదయాన్ని చూస్తాడు. దేవుని ఎదుట బాగుంటే చాలు కదా. పై వస్త్రం హృదయం జాగ్రత్తగా ఉంచుకుంటే, ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు హృదయం కరెక్ట్గా ఉంటే చాలు. పైన మనం ఏం చేసుకుంటే ఇదంతా మట్టిలో కలిసే శరీరమే కదా. మట్టిలో కలుసుకునే శరీరమే కదా. ఎదుటోడు మనం చూసి మారు మనిషి పొందే ఏడిచాడు, వాడు మారితే అంత మారకపోతే అంత. ఏడిచారు అంటే మారేది ఎంత, మారింది ఎంత అంటే సర్వనాశనమే. మనకెందుకు? మనకు ఒకటే జీవితం ఉంది, దాన్ని పోగొట్టుకోకూడదు. చెప్పేదానికన్నా వాడు మారాలి మారొద్దని మన ఆశలు ఏడ చంపుకుంటాం అండి. మారితే మారాడు, లేకపోతే పోనీ నాశనమే. మనకేంది? జీవితం మనం ఎంజాయ్ చేయాలా లేదా? జీవితాన్ని అనుభవించాలా లేదా? కోరికలు తీర్చుకోవాలా లేదా? మనం ఎందుకు చంపుకోవాలి ఒకటి కోసం ఆశలు? మనం చెప్పేదానికన్నా మన క్రియలు వాళ్ళ ముందు చూపిస్తే వాళ్ళు పొందుతారేమో. ఏడ్చారు, వాళ్ళ క్రియలు మనం చూపించేది ఏముంది? హృదయం చూసుకోమను చేత అయితే. హృదయం వాళ్ళు చూడలేరు కదా, దేవుడు అక్కడే చూడగలుగుతారు. లోకాకర్షణలు సంబంధికులు చూడలేరు కదా. సరే తమ్ముడు, థ్యాంక్ యూ. చాలా మంది పైకి తెల్లబట్టలు వేసుకొని లోపల వేషధారులుగా ఉంటున్నారు. కానీ మేము లోపల మంచిగా ఉంటాం, పైన ఇష్టానుసారంగా మేము బ్రతుకుతాం. కొంతమంది మరి నాలాగా లేకుండా తెల్ల బట్టలు వేసుకొని మరి వ్యవహారాలు, తప్పుడు వ్యవహారాలు చేస్తున్నారు. మరి దాని సంగతి ఏం మాట్లాడరేని అంటున్నాడు. మరి అది ఏమండే, అందరూ మైండ్ల దగ్గర ఉన్నాయి కదా, సీరియస్గా చూడండి. వందనాలన్నా. అసలు బాప్తిజం అంటే శరీరానుసారంగా చనిపోవడం, ఆత్మీయంగా మొదటగా మీరు బ్రతకడం కదా.
కానీ ఇక్కడ మనం చేస్తున్న ప్రయత్నం ఏంటి? శరీరానుసారంగా మనం చనిపోయాం, కానీ శరీరీచ్ఛను చంపుకోవాలి కదా. ఆ ప్రయత్నమైనా చేయకుండా నేను అంత అలా అవసరం ఏంది శరీరేచ్ఛలు చంపుకునే అవసరం ఏంటన్నా? మనల్ని అనేక మంది చూస్తుంటారు. నువ్వు లోకంలో ఏడిశారు వాళ్ళు ఏమనుకుంటే మనకి నువ్వు లోకంలో చెడులో బ్రతుకుతున్నప్పుడు అవునమ్మా, వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు? వాళ్ళు దేవుణ్ణి మనల్ని చూసి నమ్ముకుంటే ఎందుకు, నమ్ముకోపోతే ఎందుకు? ఏడిశారు, వాళ్ళ కోసం మన ఆనందాలు ఎక్కడ చంపుకుంటాం? కదా. ఆ, మనుషులే నిన్ను సరిగా చూడకపోతే దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నతంగా దేవుడికి ఉంటావు? హృదయం తెలుసు. దేవుడు పై రూపాయలు చూడ్డు, దేవుడికి హృదయం తెలుసు. మనుషులు పై రూపాలు చూస్తారు, దేవుడు హృదయం చూస్తాడు. ఆయన హృదయం మంచిది. నువ్వు అన్ని జనులకి ఎలా మాదిరిగా ఉంటావు? చుట్టూ అనేక మంది కళ్ళు నీ మీద ఉంటాయి కదా. సాక్ష్యం పోతే ఏడిశారు. సాక్ష్యం ఈరోజు పోతే ఇక్కడ- ప్రాణం పోయినట్టే కదన్నా. కాదండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది అంతే చేస్తున్నారు కదా. చెల్లి చెప్పింది, అన్ని జనులు ఎలా మారుతారు, అన్ని జనులు ఎలా రక్షణలోకి వస్తారు, అన్ని జనులు ఎలా దేవుని వైపు తిరుగుతారంటే ఏడిశారు. వాళ్ళు ఏమనుకుంటే మనకి? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది అంతే బతుకుతున్నారు కదండి. అలా అనుకుంటే అసలు మనది నిజమైన భక్తి కాదన్నా. ఆ? మనం యథార్థతలో లేనట్టే. వస్తూ వెళ్తూ ఉండి ప్రజెంట్ వేయించుకుంటామంటారే మీరు సండే అలాంటి ప్రజలకి భక్తి చేత అయితే హృదయాన్ని చూడమను. అది వాళ్ళ కళ్ళు ఉంటే హృదయాన్ని చూసుకోమను. పై మేము ఇంతే ఉంటాం. ఇష్టమైతే మీరైనా వినటం, లేకపోతే సర్దుకోవటం. ఏమంటాం? తప్పన్నా, అది తప్ప? ఖచ్చితంగా తప్పు. నా చిన్నతనంలో అరే నా చెప్తున్నా చిన్నతనంలో నేను పాస్టర్ గారి కుటుంబంలో ఉన్నాను. నాకు సినిమాలు చూడాలని ఆశ. సినిమాలు చూడాలని ఆశ. నేను చర్చిలో కూర్చొని యేసుప్రభు అంటే దేవుడు అని తెలుసు, కానీ నాకు ఆయన భక్తి లేదు. కానీ సినిమా కాలుకి వెళ్ళాలంటే ఈ జనాలు చూసి ఆయనకి ఏమైనా చెబుతారేమో, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు కలిసి నన్ను కొడతారేమో అని కచ్చిపు కట్టుకుని వెళ్ళేవాడిని. ఖర్చు కట్టుకొని సినిమాకి వెళ్ళేవాడిని. ఫ్రీ ఏం లేదు, మన ఇష్టం. మన రాజమార్గంలో వెళ్ళేవాడిని కాదు, దొడ్డిదారి ఉండేది సినిమా వాళ్ళకి, అటు నుంచి పోయేవాడిని. కానీ ఇప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళొచ్చు. మనం సినిమా చూస్తే పాపం ఏం కాదు, ఏంది, ఫ్రీగా వెళ్ళొచ్చు, రైట్, చూడొచ్చు. బల్లారాధనలో కృతజ్ఞతలు చెల్లిని తప్పు ఒప్పుకొని ప్రార్థన చేసుకుని బల్లారాధన చేయవచ్చు. అంటే ఫ్రీగా మనం ఏదైనా చేసుకోవచ్చు. ఆదివారం పూట వచ్చి అయ్యా పాపం చేశానయ్యా, తప్పైంది ప్రభువా క్షమించాయా అని కృతజ్ఞతలు చెప్పి పశ్చాత్తాపడి ఏదో 2 దొంగేడుపులు ఏడిసి, అందుకేగా మరి ఏమండి 2 దొంగేడుపులు ఏడిసి అలాంటి సమయంలో మీరు భక్తి చేయాల్సిన అవసరం లేదన్నా. బల్లారాధన ఎందుకుంది మరి? ప్రభు బల్ల దగ్గర 2 దొంగేడుపులు ఏడుస్తున్నాగా అయిపోతుందిగా. ఒప్పుకొని విడిచిపెట్టాను. అది ఒక ఆచారము, ఒక క్రమము కాదన్నా. అది ప్రభు శరీర రక్తాలు. మీ ఇష్టానుసారంగా చేయవేయడానికి మేము ఎవరిని చూడకపోయినా ప్రభు చూస్తారు కదా. మీరు ఒక మోసంలోనే ఉంటారు తప్ప రేపు నిత్య జీవనంలో ప్రభు ముందు తీర్పుకు నిలబడినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకున్నారా? తీర్పు ఎవడు చూశాడు? అలాంటప్పుడు మీరు బాప్తిసం పొందినా ఒకటే, పొందకపోయినా ఒకటే. ఒకవేళ రేపు ఏదన్నా పెట్టిస్తే ప్రాబ్లం లేకుండా పొందాం. నేను పొందాను అని చెప్పుకుంటారు. రేపు ప్రభు మిమ్మల్ని తీసుకెళ్లేసేది ఆయన రక్తం, యేసు రక్తం మనకి ఎప్పటికీ సరిపోతుంది. నిన్నటికి, నేటికి, రేపటికి రోజు గడుక్కుంటానే ఉంటాం. క్రీస్తునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. ఇంకేంది, ఎంజాయ్. ఏమయ్యా సూపర్గా లేదు? ఏంది అటు చూస్తారు? అద్భుతంగా లేదు? క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించిన వాడన్నా. క్రీస్తు మనకు మాదిరి కాబట్టి ఆ మాదిరిని మనం హృదయంలో చూపించాలి. ధరించాడు, నీకు కనపడట్లా. హృదయం అప్పట్లో ఆయన నిలువు టంగిలు వేసుకున్నాడు, వీళ్ళందరూ ప్యాంట్లు వేసుకొని ఉన్నారు. అది హృదయంలో ధరించుకోవాలి. అప్పుడు ట్రెండ్ వేరు, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇది ఇప్పుడు ప్రభు ఇప్పుడు ఉంటే ఏమో చెప్పలేం కదా. అప్పట్లో పంచలు కట్టారండి, ఇప్పుడు ప్యాంట్లు వేసుకోవట్లా. ట్రెండ్ మారింది, అలాగే భక్తి మారింది, అంతే మారిపోయింది. ఏంది ఇప్పుడు నాణ్యంగా మనం నికరంగా భక్తి చేసి ఎవరినో రక్షించాలని మనం అని బిగబట్టుకోవటం ఏంది? నాకు అర్థం కాదు అసలు ఏంది. నేను పరిశుద్ధుని కనుక దేవుడు ఎప్పుడు మారడు, అని చెప్తుంది భక్తుడు కదా కూడా నా మారడు. వాక్యం. భక్తుడి హృదయం మారదు, పై గెటప్పే మారిద్ది. అది. అప్పుడప్పుడు చిన్న చిన్న పాపాలు మాత్రం జరుగుతుంటాయి, అంతే, ఏముండదు. నేను పరిశుద్ధిని కనుక మీరును పరిశుద్ధులైండు అని చెప్తుంది కదన్నా. పౌలు మాత్రమే, పౌలు కూడా అది మన చెప్తున్నాడు క్రియలను బట్టి కదా. వచ్చే పరిశుద్ధత కాదు. మనం మన సొంత క్రియల చేత ఎప్పుడు దేవుని ముందు పరిశుద్ధులంగా నిలవలేము. యేసు రక్తమే మనకు పరిశుద్ధత ఆపాదిస్తుంది. సో దాన్ని అడ్డం పెట్టుకున్నా అంటే మీరు యేసు రక్తం దగ్గర మాత్రమే ఆగిపోతారా? ముందున్న వాటి కోసం పరిగెత్తరా? యేసు రక్తం దగ్గరకు వచ్చాము, పాపాలు గడిగేసుకున్నాం, అవసరమైతే అప్పుడప్పుడు దాన్ని అడ్డం పెడుతుంటాం. అర్థమైందా? అవసరమైనప్పుడు దాన్ని అడ్డం పెడుతుంటాం, మనసాక్షికి ఇబ్బంది లేకుండా. తర్వాత మామూలుగా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి, అంతే. సింపుల్, ఏముంది. ఈ లోక సంబంధి పరలోకాన్ని చేరడు కదన్నా. మరి
లోక సంబంధి ఎందుకు అవుతాం? హృదయంలో ఆత్మ సంబంధిగా ఉన్నాం. బాప్తిస్మం నీకు పొందాను. కనపడట్లా. కాకపోతే పరిచర్య కూడా చేస్తూ ఉంటాను. బాప్తీసం పొందినోడు ఆత్మ సంబంధి. ఇంకేంటి? అది ఓకేనా? లోక సంబంధికి క్రైస్తవుడికి మరి తేడా ఏంటి? ప్రత్యేకత కనబరచాలి కదా మరి మనం. హృదయ మార్పిడి. కాబట్టి ఇందు మూలంగా మీకు అందరికీ చెప్పడం ఏమనగా, నీ ఇష్టం వచ్చినట్టు థాంక్స్ ఊరేగండి. అన్న. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. మొత్తానికి పెనుగులాడావు, పోరాడావు. శబాష్. ఏమండి? కాబట్టి మీరేం చేస్తారు? మనల్ని చూసి సమాజం మారితే అంత, మారకపోతే అంత. ఏం పర్లేదు చెల్లి, ఏం పర్లా, ఇష్టం వచ్చినట్టు. కాలేజీకి వెళ్తావు కదా, కాలేజీకి వెళ్ళిన దగ్గర ఇది కట్టుకొని, ఇది స్కార్ఫ్ ఏది అంటారు కదా, కట్టేసుకొని బైక్ ఎక్కేసాయి. ఏం పర్లా. తోటి స్టూడెంట్స్ చూసి మారితే అంత, మారకపోతే అంత. ఎవడికి కావాలి వాళ్ళ మార్పు? ఏమ్మా, అవసరంలే. తమ్ముడు కాలేజీకి వెళ్ళేటప్పుడు అంతే, తోటి స్టూడెంట్స్ మారితే అంత, మారకపోతే వాడి మార్పు ఎవడికి కావాలి? బోడి మార్పు. మనం లైఫ్ని ఎంజాయ్ చేయాలి, మన జీవితాన్ని ఆనందించాలి. ఎవడో మారాలి, ఎవడో రక్షించాలని మనం అన్నీ ఏదో స్వామి చెప్పినట్టు చిన్న ప్రాయంలోనే సన్యాసుల్లో కలిసినట్టు మనం ఎందుకు బతకాలా? ఊరేగండి. సమాజం రక్షించాల్సిన అవసరం మనకేంటంట? అదేదో ఆయన సృష్టించుకున్నోడు రక్షించుకుంటాడు, మనకేంటి? ఏమా, భర్త కాకుండా ఇంకొకటికి ఫోన్ కాంటాక్ట్లో ఉండొచ్చు, ఏం కాదు. సరేనా? సమాజం ఏమనుకుంటుంది? అందరు చేసినట్టే ఆమె చేస్తుంది అంటారు కానీ వేరుగా నేనేమనరు. ఒంటరిగా ఉంటావు కదా, రహస్యంగా ఎవరో ఒకళ్ళు వచ్చి వెళ్తూ ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అదేం పెద్ద సమస్య ఏం కాదు. సమాజం ఏమనుకుంటే మనకెందుకు? అన్యులు ఏమనుకుంటే మనకెందుకు? మనది పరలోకం, వాళ్ళు లోక సంబంధులు 100 అనుకుంటారు, మనకేంది? అయ్యా ముంచేసేయి, ఏం కాదు. వాడేమనుకుంటాడు? అడుగు, బల్ల కింద చేయబెట్టు, ఏం కాదు. ఆడేమనుకుంటాడు? ఆడు పొందా, ఆడేమనుకోడు. అనుకుంటే ఏడిచాడు, వాడి కోసం మనం ఏడ ఆగుతాం? బల్ల కింద చేయబెట్టడం మనం ఏడమో అనుకుంటాం? చేసే, ఏం కాదులే. ఏం తమ్ముడు, ఇంకో కుంపట పెట్టు, ఏముంది? సమస్య ఏముంది? ఆ సమాజం ఏమన్నా అనుకుంటారనే రహస్యంగా పెట్టు, బయటపడిద్ది అంటావా? పడితే పడిన ఏడిశారు, వాళ్ళు మారితే అంతా, నాశనం అయిపోతే అంత, మనకెందుకు వాళ్ళతో? ఏం తమ్ముడు, అక్రమ సంబంధాలు పెట్టే చెల్లి ఏం కాదు, ఏమైంది? అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏమైందండి? చూసిన వాళ్ళు ఏదో కొద్ది గొప్ప ఏదో అనుకుంటారు, వాళ్ళేం చేయట్లేదు, అయింది. ఏమైంది? చేసేసేయండి, ఏమైంది? ఏం కాదు. కాకపోతే మనల్ని చూసిన వాళ్ళు యేసు ప్రభు అంటేనే కొంచెం అసహించుకొని ఉమ్మేస్తారు. ఏడిశారు, వేస్తే ఏమైందంట? మనకేమైద్ది? ఏమైందండి? ఎట్లయినా ఊరేగుతాం, మన ఇష్టం. ఏంటి? హద్దుల్లో బతకాలా? పొరుగువాని భర్తను ఆశించమ్మా, ఏమైద్ది? ఏం కాదు. కుటుంబం ఎటుకూడి మనకి డైలాగ్ చెప్పే అంత సినిమా వాళ్ళకి లేదు, ఉండదు. లోకస్తులు విడిగా అన్యులు అంటావా? వాళ్ళు ఏదో అనుకుంటారని మనం భయపడాల్సిన అవసరం ఏముంది? పొరుగువాని భార్యను ఆశించు, ప్రాబ్లం ఏముంది? పెట్టేసాయి కుంపటే, చేసేసేయండి, ఏం కాదు. కాకపోతే చుట్టూ చూసిన వాళ్ళు, ఇటు చర్చికి వెళ్తాడు, తెల్లబట్టలు వేస్తాడు, ఆ బైబిల్ ఏదో చేత పట్టుకొని పోతుంటాడు, అక్కడేమో అది చేస్తాడు, ఇక్కడికి వచ్చి ఇది చేస్తాడు అనుకుంటే ఏడిశారు. ఏమనుకుంటే మనకేంది? చేసాయి, ఏం కాదు, పెట్టేసాయి. బరి తెగించు, బరి తెగించి ఇష్టం వచ్చినట్టు ఊరేగు, ఏం పర్వాలా. ఏడిశారు, ఎవడు మార్పో మనకి ఎందుకండి? ఆ పిచ్చోడు ఏదో ప్రాణం పెట్టాడు, ఆ ప్రాణం పెట్టినోడు చూసుకుంటాడు, మనకెందుకు? సిగ్గు శరం వదిలేయి, నీతి జాతి వదిలేయి, నీతి నియమం వదిలేయి,
పరిశుద్ధత పవిత్రత వదిలేయ్, విచ్చలవిడిగా నీ ఇష్టం. సమాజం ఈ సర్వనాశనం అయిపోని మనకు అనవసరం. హ్యాపీ, ఫ్రీ, స్వేచ్ఛాయుత సువార్త. బజారెక్కి కుయి అమ్మ నా బూతులు తిట్టు, ఏమంటాడు ఎవడేమంటాడు? నువ్వు దేవుడు స్తోత్రం హల్లెలూయా అంటే ఎవరు మాటినరో, బండ బూతులు తిట్టు, సమాజం గడగడలాడిపోద్ది. మహా అనుకుంటే ఆ చర్చికి పోయేవాళ్ళంతా ఇంతే అనుకుంటారు, అంతకుమించి ఏం చేస్తారేంది? ఏం కాదు కానీ. బాగుందా? తీసేయి. ఎట్లుంది? చూడగలిగారా? కరెక్ట్గా చెప్పండి నాకు, చూడగలిగారా? మరి నువ్వు చేసే క్రియలు ఎంతమంది చూసి దేవుణ్ణి ఉమ్ముంటారమ్మా? భక్తురాలా, భక్తుడా, ఏమైతే ఎవరేమనుకుంటే మనకెందుకు? ఎంత గుండె ధైర్యం అంటే, ఎంత బరి తెగింపంటే, సమాజం ఏమనుకుంటుంది? నన్ను బట్టి దేవుని నామం దూషణ పాలు అవ్వకూడదు. అయ్యో, నన్ను ప్రేమించి, నా సహోదరులను ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టిన ప్రభు నామం నా బ్రతుకు ద్వారా మహిమపరచబడాలి తప్ప దూషణ పాలు కాకూడదు అనే నియమే మనకు లేదు.